ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఈ రోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున అంటే ఏప్రిల్ 21వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,937 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,157 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,79,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనంకి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుందండి. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా యథావిధిగానే చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలో కొనసాగుతోందండి. అంటే నిన్న మొన్న చాలా ఎక్కువగా ఉన్నింది. ఇప్పుడు కొద్దిగా అయితే భక్తుల యొక్క రద్దీ తగ్గిందండి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే 2025 జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క దర్శనం టికెట్లను ఏప్రిల్ 22వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారు. ఈ సేవా టికెట్ యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న తేదీన తిరుమల ఆలయంలో ఆయా సేవలో కూర్చొని సేవ అంతా చూసిన తర్వాత అక్కడి నుంచి వెంటనే మిమ్మల్ని స్వామివారి దర్శనానికి పంపిస్తారు. ఈ విధంగా ఈ ఆర్జిత సేవా టికెట్లతో కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే 2025 జూలై నెలకు సంబంధించిన విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా ఏప్రిల్ 22వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవా టికెట్స్ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవా టికెట్లే అండి. కానీ విర్చువల్ సేవా టికెట్స్ బుకింగ్ అనేది మామూలు టికెట్ల కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విర్చువల్ సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న సేవని ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం అదే టికెట్తో తిరుమల వెళ్ళొచ్చు. కాబట్టి ఈ విర్చువల్ సేవా టికెట్ బుకింగ్ అప్పుడు మీరు ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, అలాగే దర్శనానికి వెళ్ళడానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 తేదీలను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ యొక్క ధర కూడా ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తుల లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం మే 5వ తేదీన తిరుపతి ప్లాన్ చేస్తున్నాము. తిరుపతిలో 300 రూపాయల టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి? దర్శనంకి ఎంత టైం పడుతుంది? ప్లీజ్ రిప్లై అని అడిగారు.
రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే టీటీడీ వారు విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అవి కూడా జూన్ నెల వరకు ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం మీరు తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే ప్రతిరోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ఉచితంగా సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. వాటిని తీసుకొని మీరు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు ఆగస్టులో సుప్రభాతంకి లక్కీ డిప్ ఎప్పుడు వస్తుంది ఆన్లైన్లో అని అడిగారు. ప్రస్తుతం అయితే జూలై నెల వరకు లక్కీ డిప్ విడుదల చేశారు. అది కూడా క్లోజ్ అయిందండి. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. తదుపరి మే నెల 18వ తేదీ కానీ 19వ తేదీ కానీ ఆగస్ట్ నెలకి సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని టీటీడీ వారు ఓపెన్ చేస్తారండి ఆన్లైన్లో. కరెక్ట్గా ఏ తేదీన ఓపెన్ చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే విఐపి బ్రేక్ దర్శనం అండ్ కళ్యాణం చేసుకోవచ్చా అని అడిగారు. అవునండి, రెండు కూడా ఒకటే తేదీకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు వేరు రకాల దర్శనం టికెట్లు. కళ్యాణం అనేది సేవా టిక్చువల్, విఐపి అనేది బ్రేక్ దర్శనం టికెట్ అండి. కాబట్టి రెండింటినీ కూడా ఒకటే తేదీకి కానీ ఒకటే నెలలో కానీ మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.